మళ్లీ ప్రారంభం కాబోతున్న సమయంలోనే రష్యా మరోసారి ఉక్రెయిన్పై తీవ్ర దాడులకు పాల్పడింది. శాంతి చర్చలు మొదలయ్యే ముందు ఇలాంటి దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ చర్యలు కొనసాగడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చర్చలు జరగబోయే సమయంలోనే ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరగడం, వాటి టైమింగ్ కూడా రాజకీయంగా చాలా కీలకంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా ఒకేసారి సుమారు 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పాటు 70 రకాల క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దాడులు ఉక్రెయిన్లోని 5 ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ దాడిని నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్స్ రూట్ ఉక్రెయిన్ పర్యటనకు కేవలం ఒక రోజు ముందు జరగడం కూడా గమనించదగ్గ విషయం. అంటే అంతర్జాతీయ రాజకీయాల దృష్ట్యా ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాకుండా ఒక వ్యూహాత్మక సందేశంగా కూడా భావిస్తున్నారు. అబుదాబిలో జరుగుతున్న శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. యుద్ధం వల్ల నాశనం అయిపోయిన ఉక్రెయిన్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే రష్యాతో కొనసాగుతోన్న సంఘర్షణకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ఈ చర్చలు చాలా కీలకంగా భావిస్తున్నారు. అయితే చర్చలు మొదలయ్యే ముందు రోజుల్లోనే రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచడానికి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శాంతి చర్చల్లో తమకు అనుకూలమైన షరతులు పెట్టేందుకు రష్యా ముందుగానే శక్తి ప్రదర్శన చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తోంది. ఈ దాడుల్లో ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో విద్యుత్ సరఫరాను నిర్వహించే